హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జిందగీ ఛానల్. ఈరోజు నేను చాలా అద్భుతమైన టేస్టీ ఒట్టి చేపల కూర ఎలా వండాలో ఈ వీడియోలో వివరిస్తాను. ఇప్పుడు మీకు కనిపించే చేపల్ని కడ్డీలు అంటారు ఫ్రెండ్స్. వీటిని బాగా కట్ చేసుకొని మరీ మాడిపోకుండా ఎర్రగా దూరగా వచ్చేలాగా వేయించి పక్కన పెట్టేసుకోండి. కొందరు స్మెల్ నచ్చక ఈ కర్రీ తినరు ఫ్రెండ్స్, కానీ సరిగ్గా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కాస్త వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసుకొని దూరగా వేగే వరకు వేయించుకుందాం. ఆనియన్స్ కాస్త దూరగా వేగాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే వేసేస్తున్నాను. వీటిని కాస్త నూనెలో కలిసేలా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. పొట్టి చేపలు కంపల్సరీ వారానికి ఒకసారైనా తినండి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎల్ కార్నిటైన్ అనేది ఒట్టి చేపల ద్వారా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి, ఎనర్జీలో చాలా ఉపయోగపడుతుంది. మనకి సైంటిఫిక్గా దిస్ ఈజ్ ప్రూవ్డ్ ఫ్రెండ్స్. కాస్త టమాటాలు ఉడికాక అందులో మనం ముందుగా వేయించి కడిగి పెట్టుకున్న ఒట్టి చేపలు, పసుపు, అల్లం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో అలా కాస్త ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకున్నాను. కాస్త అడుగు అంటకుండా జాగ్రత్తగా కలిపి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. కాసేపు మరీ అడిగంటిపోకుండా గట్టిగా ఉండకుండా కాస్త నీళ్ళు అయితే వేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో వీడియోలో చూపించినట్లుగా ఒక 5 నిమిషాల తర్వాత ఇలా తయారవుతుంది. నూనె పైకి తేలంగానే ఇందులో మనం ముందుగా కొట్టిపెట్టుకున్న గరం మసాలా వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుంటే మనకు వేడి వేడి ఒట్టి చేపల కూర రెడీ ఫ్రెండ్స్. దీన్ని చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. మీరు సరిగ్గా ఇలా వండుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. వావ్, మన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసి బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, అద్భుతమైన ఒట్టి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మన జిందగీ ఛానల్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.